టుడే హంగర్ ఫ్రీ వరల్డ్ డేకి చీఫ్ గెస్ట్ వచ్చేసినటువంటి శ్రీ మేడం పజ్జూరి పావని రెడ్డి గారికి బోకే ఇచ్చి స్టేజ్ మీకు ఆహ్వానించగలుగుతున్నాం. అలాగే అలాగే సో వరల్డ్ హంగర్ డే ఈరోజు మనము అంటే జరుపుకుంటున్నాము ఫ్రీ హంగర్ డేకి. సో మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మేడం పజ్జూరి పావని రెడ్డి గారికి, సరే మేడం మీకు ఎంతో విలువైనటువంటి సమయాన్ని మా గురించి ప్రత్యేకించి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదములు. అలాగే మా మలబార్ నుంచి మీడియా మిత్రులు కావచ్చు, ప్లస్ అలాగే మన స్టాఫ్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మనం వరల్డ్ హంగర్ డే అంటే మన మెయిన్ ఏంటంటే చైర్మన్ గారి యొక్క ఆశయం ఏంటంటే, మనకి చైర్మన్ విజన్ ఏంటంటే అంటే వరల్డ్లో ఉన్నటువంటి మన ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్నాము అంటే ఎంతోమంది ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కావచ్చు, ఎంతోమంది చాలామంది అంటే మనకు వరల్డ్లో చూసుకుంటే యాక్చువల్ అయితే 1 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 100 crores వరకు అంటే మనకు ఫుడ్ అనేటువంటిది అంటే ఫుడ్ కానీ ఈచ్ వన్ న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఫుడ్ లేకుండా చాలామంది మనకి మన ఇండియాలో కావచ్చు, వరల్డ్లో కూడా చాలా ఉన్నారు. సో మనకు వరల్డ్ సర్వే ప్రకారం మనం చూసుకుంటే మన ఇండియా లెవెల్లో 127 కంట్రీస్లో మనది వచ్చేసి 107 పొజిషన్లో ఉంది. అంటే ఇప్పుడు ఈరోజు మనం చూసుకుంటే అంటే మనకు న్యూట్రిషన్ ఫుడ్ అందక కూడా చాలా మంది ఉన్నారు. సో అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే మనకు బంగ్లాదేశ్ ఉంది, ప్లస్ పాకిస్తాన్ కావచ్చు, ప్లస్ నేపాల్ కానీ ఇవి మనకు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నాయి. సో ఈ ఉద్దేశం కొద్దీ అంటే మన వరల్డ్ హంగర్ డే అంటే మెయిన్ చైర్మన్ యొక్క విజన్ ఏంటంటే, సో మనకి ఇక్కడ మన ఇండియా లెవెల్లో కావచ్చు, వరల్డ్ లెవెల్లో కావచ్చు, ఎవరైతే న్యూట్రిషన్ ఫుడ్ లేకుండా అందరికీ అందాలనే ఉద్దేశం కొద్దీ ఈ ప్లాన్ అనేది ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు. సో ఆల్రెడీ మనకి ఇది రన్ అవుతుంది. దీన్ని ఎక్స్పాన్షన్ గురించి అని చైర్మన్ గారు దీన్ని మళ్ళీ ఈరోజు ప్రీ లాంచింగ్ అనేది చేస్తున్నాం మనం. సో దీన్ని ఇంకా మనం ఏంటంటే ఇంకా మనకి 37 సిటీలో ప్రజెంట్ రన్ అవుతుంది. ఏంటంటే మనకి 37 ఆల్ ఓవర్ ఇండియాలో 37 సిటీస్లో మనకి ఫుడ్ కిట్ వచ్చేసి మనకి 25,000 పర్ డే 25,000 మీల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో దీన్ని 2024-25లో ఎక్స్పాండ్ చేస్తున్నాం. సో అది మనం ఏంటంటే ఆల్ ఓవర్గా మనం చూసుకుంటే 70 సిటీస్లో 15 స్టేట్స్ ప్లస్ విత్ ఇన్ పాండిచ్చేరి యునైటెడ్ మనకి స్టేట్ అనేటువంటిది 1,86,000 15,000 మీల్స్ డిస్ట్రిబ్యూషన్ టార్గెట్ పెట్టుకున్నాం అంటే ఈ విజన్లో మనకి. సో దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అంటే ఇప్పుడు ఈ రోజు మనకు ఎక్స్పెన్షన్ ఆఫ్ ప్రీ లాంచింగ్కి చేయవలసింది కొంచెం మేడం గారిని కోరుచున్నాను. అంటే ఈ వరల్డ్ హంగర్ డే అనేటువంటిది మనము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటిది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అంటే వరల్డ్ వైడ్లో కూడా మనం ఆల్ ఓవర్ 200 అంటే ఇండియా లెవెల్లో చూసుకుంటే మనం 211 లొకేషన్లో మలబార్ గోల్డ్లో ఈరోజు మనం ప్రీ లాంచింగ్ అనేది చేస్తున్నాం అంటే ఆల్ షోరూమ్స్లో కూడా. సో ప్రెసెంట్ వచ్చేసి మనకి ఇది ఫుడ్ కిట్ అనేటువంటిది ప్రెసెంట్ మనకు హైదరాబాద్లో వచ్చేసి మనకు చందనగర్లో ఉంది, హైదరాబాద్ ప్లస్ కేరళ ఉంది. సో దీన్ని అనేటువంటిది ఇంకొక 7 సిటీస్కి మనకు అంటే లాజిస్టిక్ చేయడం అనేది ప్లానింగ్ అనమాట, ఇంకో 7 సిటీస్కి. సో అది కోల్కతా ప్లస్ ముంబై ప్లస్ కాలికట్, కొచ్చిలో మనం నెక్స్ట్ ప్లానింగ్లో ఉందండి ఎక్స్పాండ్ చేయడానికి. సో దీని గురించి ప్లస్ ఇది మనము యాక్చువల్ అయితే మనకు వేరే కార్పొరేట్ లెవెల్లో మనం చూసుకుంటే యాక్చువల్ అయితే మనకు 2% వరకు ఉంటుంది అంటే సిఎస్ఆర్ ఫండ్. సో మలబార్ మన చాల్పేట్ ట్రస్ట్ అనేటువంటి మనం 5% అనేది కేటాయిస్తాం. అంటే మనం ఇంకా ఎక్కువ అనేటువంటి అంటే పూర్ పీపుల్కి కావచ్చు, ఇంకా ఎక్స్పెన్స్ సిఎస్ఆర్ యాక్టివిటీ ఇంకా ఎక్కువ మందికి రీచ్ కావాలనే ఉద్దేశం కొద్దీ దీన్ని మనం 5% వరకు ఇచ్చారు. ఫుడ్ కిట్ కాకుండా ప్లస్ అలాగే మనకి ఇది గ్రాండ్ మా హోమ్ అని రీసెంట్లీ మనం అది కూడా మన చైర్మన్ యొక్క విజన్ అది గ్రాండ్ మా హోమ్. ఎవరైతే పేరెంటల్ అంటే సపోర్టింగ్ లేకుండా పేరెంట్స్ సింగిల్ పేరెంట్ ఉంటారో సపోర్టింగ్గా, అది కూడా మనం గ్రాండ్ మా హోమ్ అని చందనార్లో మనకి మార్చిలో లాంచ్ చేసాం అది కూడా. సో అది మనకు వచ్చేసి కర్ణాటక బెంగళూరులో ఉంది, ప్లస్ ఒకటి చందనార్లో ఉంది. అలాగే అది ఒకటి కూడా మనకి సిఎస్ఆర్ ఫండ్కి లాంచ్ చేస్తున్నాం. అలాగే మనం స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నాం. స్కాలర్షిప్స్ అంటే ఎవరైతే మనకి ఓన్లీ గర్ల్స్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్స్ అని మినిమం 6,000 నుంచి మ్యాక్సిమం 10,000 వరకు మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే హౌసింగ్ చారిటీ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఇదనేటువంటిది మనకు సిఎస్ఆర్ ఫండ్ కిందగా మనం ఇదనేది ప్లాన్ చేస్తున్నాం. మనకు నెక్స్ట్ మన వచ్చేసి యాక్చువల్ ఏంటంటే ఈరోజు మనకు 200 లొకేషన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మలబార్ గ్రూప్ నుంచి ఈరోజు మనము ఎక్స్పెన్స్ అనేది ప్రీ రిలీజ్ అనేది లాంచింగ్ అనేది చేస్తున్నాము. ముందుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలర్స్ వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వారి చైర్మన్ గారికి మా యొక్క ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే
గోల్డ్ అండ్ డైమండ్స్ అనగానే ఓన్లీ బిజినెస్ పరంగానే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి. అలాగే ప్రపంచంలో ఎవరు కూడా తిండికి కానీ, బట్టకు కానీ, నీళ్ళకు కానీ, గృహ వసతికి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందనీయం. దాదాపుగా గత సంవత్సరంలో కూడా మేము బనవార్ సంస్థ ద్వారా పిల్లలందరికీ, ఆడపిల్లలకు స్కాలర్షిప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములమయ్యాము. దానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఇకపోతే హంగర్ ఫ్రీ అనేది ప్రతి సంస్థ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రతి ఒక్కరూ కూడా ఈ రకమైన సహాయ సహకారాలు అందించినట్టయితే మన ప్రపంచ దేశాల్లో కూడా మన భారతదేశం కూడా చాలా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా ఉంటుందని, ముఖ్యంగా మలబార్ సంస్థ చేపడుతున్న ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే గృహ వసతి అయితేనేమి, మన విద్యా సంస్థకు కావలసిన స్కాలర్షిప్స్ అయితేనేమి, మహిళా సాధికారితనైతేనేమి, ఇతరత్ర హెల్త్ పరంగా కూడా ఫినాన్షియల్ ఎయిడ్ అయితేనేమి, ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళు చేయూతను అందిస్తున్నందుకు వారికి మా తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా స్టోర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంతింతై వట్టుండింతై అన్నట్టుగా ఇంకా ఈ సంస్థను ప్రతి కంట్రీలో కూడా వెలిసే విధంగా చూడాలని ఈ సంస్థ చైర్మన్ గారికి మా తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు వారి స్టోర్ హెడ్ గారైన శ్రీహబ్ గారికి, అలాగే మేనేజర్ గారైన భాస్కర్ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బిజీ ఉన్నారని మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేడం. ఇలా మీరు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మాకు మలబార్ గోల్డ్కు ఎలా వెళ్ళ మీ సపోర్టింగ్ ఉండాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం లభించగలిగేలా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆకలి లేని ప్రపంచం కోసం అవిశ్రాంతి అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆకలితో బాధపడుతున్న నా సోదరులు సోదరీమణులకు సంఘీభావంగా వారి సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం అంతేకాకుండా ఆకలి ఇస్తాను ప్రయత్నిస్తూ అద్భుత పనితో అందరికీ సంతృప్తిని అందిద్దాం. Where every individual has access to nutritious food. I stand in solidarity with my suffering brothers and sisters, committed to their welfare and well-being through advocacy, action and compassion. I will strive to eradicate hunger, supporting those dedicated to this cause. Together, let us share in the joy of our collective effort, ensuring the satisfaction of all in our pursuit of a nourished world.